చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, మేము బిగినర్స్, మాలాంటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో చెప్పండి, బేసిక్గా చెప్పండి, అడ్వాన్స్గా కాదు, బేసిక్గా మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. నిజమే, ఎందుకంటే మన ఆంధ్ర తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రతి ఇయర్ లక్షల్లో స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తూ ఉన్నారు. అంటే బీటెక్, ఎంబీఏ, బీకామ్ వీటిని కంప్లీట్ చేసి బయటకు వచ్చి లైఫ్లో సెటిల్ అవుతున్నారు. అంటే జాబ్ చేస్తున్నారు లేదా బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు. సో ఇన్ని రోజులు మనం స్కూల్స్లోని కాలేజెస్లోని ఇన్ని ఇయర్స్ చదువుకున్నాం కదా, ఏ క్లాస్లోనైనా అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అవుతుంది, ఎన్ఎస్సి అంటే ఏంటి, బిఎస్సి అంటే ఏంటి, ఎవరైనా చెప్పారా? చెప్పరు. అందుకనే మీకోసం నేను A to Z ఈ వీడియోలో బేసిక్స్ నుంచి స్టాక్ మార్కెట్ అంటే ఏంటో చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అవుతుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటి దగ్గరలో ఒక కంపెనీ ఉంది లేదా ఫ్యాక్టరీ ఉంది. ఆ కంపెనీ పేరు XYZ లిమిటెడ్. వాళ్ళకి మంచిగా ప్రతి ఇయర్ ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అవుతూ ఉన్నాయి, కోట్లలో జనరేట్ అవుతూ ఉన్నాయి. వాళ్ళ ప్రొడక్ట్స్ని మంచిగా మార్కెట్లో జనం కొంటూ ఉన్నారు. సో ఈ కంపెనీ ఏమనుకుంటుందంటే ఈ ప్రొడక్షన్ ప్లాంట్ని డిఫరెంట్ స్టేట్స్లో పెట్టాలి అనుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ కంపెనీని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యూనిట్ వచ్చేసి బెంగళూరులో, ఒక యూనిట్ హైదరాబాద్లో, ఒక యూనిట్ ముంబైలో, ఈ విధంగా కొత్త ఫ్యాక్టరీస్ని పెడదాం అనుకుంటున్నారు. కంపెనీ అంతా సేమ్, పేరంతా సేమ్, జస్ట్ ఎక్స్పెన్షన్. సింపుల్గా చెప్పాలంటే బ్రాంచెస్ అనుకోవచ్చు, పెడదాం అనుకుంటున్నారు. ఇలా 3 సిటీస్లో లేదా 3 స్టేట్స్లో పెట్టాలంటే డబ్బు కావాలి. ఎగ్జాంపుల్గా ఈ కంపెనీకి ఒక 200 CR కావాలి ఇలా ఎక్స్పెండ్ చేయడానికి. సో ఈ కంపెనీకి డబ్బు కావాలి కదా, ఈ డబ్బు ఎలా జనరేట్ అవుతుంది? వాళ్ళ దగ్గర కాస్త డబ్బు ఉంటుంది, ప్రాఫిట్స్ ఉంటాయి, కానీ సరిపోదు కదా ఎక్స్పెండ్ చేయడానికి. సో ఈ కంపెనీకి 3 మార్గాలు ఉంటాయి ఆ 200 కోట్లు జనరేట్ చేసుకోవడానికి. ఫస్ట్ వన్, బ్యాంక్ లోన్. బ్యాంక్ వెళ్ళి లోన్కి అప్లై చేస్తుంది ఈ కంపెనీ. సో బ్యాంక్ వెళ్ళి 200 కోట్లకి లోన్కి అప్లై చేస్తే ఫ్రీగా ఇస్తుందా? లేదు, ప్రాపర్టీని తనఖా చేయమంటుంది బ్యాంక్ కదా. ఏదైతే ఆల్రెడీ ప్రాపర్టీ ఉందో, ఫ్యాక్టరీ ఉందో, దాన్ని తనఖా చేయాలి. తనఖా చేస్తే మాత్రమే బ్యాంక్ అయితే లోన్ ఇస్తుంది. ఫ్రీగా ఇస్తుందా? లేదు, వడ్డీ ఉంటుంది. టెన్యూర్ అయ్యే లోపు 200 కోట్లు అసలు కాబట్టి టెన్యూర్ అయ్యేలోపు ఈ కంపెనీ కొన్ని కోట్లలో వడ్డీ కట్టాలి బ్యాంకుకి. సో కంపెనీకి లాస్. ఇంకా సెకండ్ ఆప్షన్, సింపుల్గా ఇన్వెస్టర్స్ని ఫైండ్ అవుట్ చేయడం. ఉంటారు కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళని సింపుల్గా చెప్పాలంటే వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్స్ అంటారు. సో వాళ్ళ వద్దకు వెళ్ళి, ఇదండి మా కంపెనీ, ఒక PPT ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఇది మా కంపెనీ పేరు, మేమందరం పార్ట్నర్స్, ఇది ప్రోడక్ట్ లేదా సర్వీస్, ఇన్ని సేల్స్ అయినాయి లాస్ట్ ఇయర్, ఇన్ని కోట్లలో ప్రాఫిట్ మాకైతే మిగిలింది, ఈ ప్రోడక్ట్కి డిమాండ్ మార్కెట్ బాగుంది. సో అందుకని డిఫరెంట్ సిటీస్లో మేమైతే ప్లాంట్ని పెడదాం అనుకుంటున్నాం. సేల్స్ పెరుగుతాయి, ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే వాళ్ళు A to Z చెక్ చేసుకొని ఆలోచించి ఆ తర్వాత మీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు 200 కోట్లు. ఏంటి, వీళ్ళు ఫ్రీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? ఫ్రీగా చేయరండి, ఖచ్చితంగా కంపెనీలో వాటాని వీళ్ళకైతే ఇవ్వాల్సిందే, కంపెనీలో ఓనర్షిప్ని ఇవ్వాల్సిందే. సో ఇంత డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు ఎగ్జాంపుల్గా 30% ఓనర్షిప్ మనం కనుక ఇస్తే మనకి ఎంతైతే ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుందో దాంట్లో షేర్ వీళ్ళకైతే ఇవ్వాలి. ఎవరికి? వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్స్కి. సో ఇది కూడా లాస్. ఎందుకు ఇవ్వాలండి? కష్టం మనది, మనం స్టార్ట్ చేసాం, ప్రాజెక్ట్ మనది, ఐడియా మనది, కానీ ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కనుక. ఎలా చూసుకున్నా ఇది కూడా లాసే. ఇంకా లాస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్. మన కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయితే వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు, ప్లస్ మనకు వచ్చే ప్రాఫిట్స్లో వేరే వాళ్ళకి షేర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మన కంపెనీ గ్రో అవుతూ ఉన్నట్లయితే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, అంతే. సో మనకు వచ్చే ప్రాఫిట్స్లో వేరే వాళ్ళకి వాటా ఇవ్వక్కర్లేదు, వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు, ఒకవేళ మన కంపెనీ కనుక స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయితే. సో ఇప్పుడు అసలైన కంటెంట్, స్టాక్ మార్కెట్ అంటే ఏంటో చెప్తా, ఆ కంపెనీ ఎలా ఎంటర్ అవ్వాలో కూడా చెప్తా. ఏదైనా కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం అంత ఈజీయా? అంత ఈజీ కాదండి, కష్టమైన ప్రాసెస్. సో ఈ కంపెనీ ఫస్ట్ ఏం చేయాలంటే
ఇదొద్దు, సో దీంట్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సో సెబీ వద్ద డిఆర్హెచ్పిని సబ్మిట్ చేయాలి. ఏంటి డిఆర్హెచ్పియా అంటే డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టివ్స్. అంటే ఈ బుక్లెట్లో ఈ కంపెనీ గురించి A to Z సమాచారం ఉంటుంది. అసలు ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు రన్ చేస్తున్నారు, అసలు చైర్మన్ ఎవరు, CEO ఎవరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, అండ్ ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్ ఏంటి, సర్వీస్ ఏంటి, సేల్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు, లాభాలు ఏ విధంగా వస్తున్నాయి, ఆస్తి ఎంత ఉంది, అప్ ఎంత ఉంది, A to Z సమాచారంతో కూడిన డిఆర్హెచ్పిని సబ్మిట్ చేయాలి. మెయిన్ థింగ్, అసలు ఈ కంపెనీకి డబ్బు ఎందుకు కావాలి, ఈ కంపెనీకి ఇంత డబ్బు అనుకోండి, ఇంత డబ్బు ఎందుకు కావాలి, ఈ డబ్బుతో ఏం చేస్తుంది, A to Z సమాచారాన్ని సెబీకి అయితే సబ్మిట్ చేయాలి ఈ కంపెనీ డిఆర్హెచ్పి రూపంలో. సో సెబీకి నచ్చింది అనుకోండి, సెబీ ఏం చేస్తుంది, సరే కంపెనీ బాగానే ఉంది, దీన్ని మనం స్టాక్ మార్కెట్లోకి పంపొచ్చు పర్లేదు అనుకుంటే ఈ సెబీ అప్రూవల్ ఇస్తుంది అనమాట. అప్రూవల్ ఇవ్వగానే IPO స్టార్ట్ అవుతుంది. ఏంటి ఐపీఓనా, వింటున్నాం. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఏదైనా కంపెనీ మొదటిసారి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నట్లయితే ఎంటర్ అయ్యే ప్రాసెస్నే IPO అంటాం. ప్రెసెంట్ స్టాక్ మార్కెట్లో చూసుకున్నట్లయితే 6,000 కంటే ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి. ప్రతి కంపెనీ పాస్ట్లో ఏదో ఒక రోజు లిస్ట్ అయిందే. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ని మనమైతే చూద్దాం, అది ఎప్పుడు లిస్ట్ అయిందో చూద్దాం. ఇది ఎప్పుడు లిస్ట్ అయిందండి స్టాక్ మార్కెట్లో, ఎప్పుడు 2002లో ఇది లిస్ట్ అవుతున్నప్పుడు దీన్ని IPO అన్నారు. ఎప్పుడైతే సెకండరీ మార్కెట్లోకి లిస్ట్ అయిపోయిందో అప్పటి నుంచి ఇది లిస్టెడ్ కంపెనీ. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఉంది కదా XYZ లిమిటెడ్, ఈ కంపెనీ ఎంటర్ అవ్వడానికి డిఆర్హెచ్పిని సబ్మిట్ చేసింది. సెబీ అప్రూవల్ ఇస్తే ఇది IPO అవుతుంది, ఈ కంపెనీ IPO అవుతుంది. అసలు ఎలా ఇస్తుంది, డేట్స్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెబీ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మీరు ఈ కంపెనీలో XYZ లిమిటెడ్ అనే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి IPO డేట్స్ ని ఇష్యూ చేస్తుంది అనమాట. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఒక IPO లిస్ట్ అయిందండి. సో దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని సెబీ ఏ విధంగా పర్మిషన్ ఇస్తుందో చూద్దాం. సో ఏది ఇది అనుకుందాం, ఈ కంపెనీ, ఓకేనా. సో సెబీ ఏంటంటే ఈ విధంగా ఇస్తుంది టైము. IPO ఓపెన్ డేట్ 14 Feb 14 ఆల్రెడీ అయిపోయింది. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి 18, అలాట్మెంట్ వచ్చేసి 19, రిఫండ్ వచ్చేసి 20. ఒకవేళ షేర్స్ అనేవి అలాట్మెంట్ జరిగితే ఈ షేర్స్ అనేవి మన డిమాట్ అకౌంట్లో 20 పడతాయి. అండ్ లిస్టింగ్ డేట్ వచ్చేసి 21. ఈ విధంగా డేట్స్ ఇస్తుంది. సో పబ్లిక్కి తెలుస్తుంది పలానా XYZ అనే కంపెనీ IPOలోకి రాబోతుంది అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళు ఏంటంటే ఏదైతే డేట్స్ ఇచ్చారో ఆ డేట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. ఇప్పుడు గ్రో యాప్ ఉంది, పేటిఎం మనీ యాప్ ఉంది, అప్స్టాక్ ఉంది, జిరోదా ఉంది. సో ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళు డైరెక్ట్గా IPOలో డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. అర్థమైందండి? సో ఎంతైతే జనం ఈ కొన్ని రోజుల్లో ఓపెన్ చేసిన డేట్స్లో ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ డబ్బు అంతా కంపెనీకి వెళ్తుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ చూసుకున్నట్లయితే ఇష్యూ సైజ్, ఇదిగోండి ఇష్యూ సైజ్ 858 కోట్లు కలెక్ట్ చేస్తూ ఉంది ఈ కంపెనీ పబ్లిక్ నుండి. సో అప్లై చేసిన ప్రతి ఒక్కరికి IPO వస్తుందా? రాదు. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీ బాగుంది అని చెప్పి నాకు తెలుసు, ఎందుకంటే మా ఇంటి దగ్గరలోదే అది. సో మంచిగా లాభాలు వస్తున్నాయి. సో వాళ్ళు ఈ డబ్బుని తీసుకొని ఎక్స్పాండ్ చేస్తే మంచిగా లాభాలు వస్తాయని చెప్పి నాకు నమ్మకం ఉందనుకోండి, నేనేం చేస్తా, ఈ డేట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా. సో ప్రతి ఒక్కరు బాగా ఎంక్వైరీ చేసి ఆ కంపెనీ గురించి చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి రాదు, ఎందుకంటే కంపెనీకి కావాల్సింది 858 కోట్లు. కానీ మన ఇండియన్స్ 2,000 కోట్లు 3,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తూనే ఉంటాం. లాటరీ పద్ధతిలో ఎవరికైతే అదృష్టం ఉందో వాళ్ళకి మాత్రమే అలాట్మెంట్ జరుగుతుంది. సో మీకు ఒకవేళ అలాట్మెంట్ జరిగితే మీకు 19th తెలుస్తుంది. సో ఎవరికైతే అదృష్టం లేదో వాళ్ళందరికీ రిఫండ్ వచ్చేస్తుంది డబ్బు. ఎప్పుడు 20. సో అదృష్టం ఉన్న వాళ్ళకి అలాట్మెంట్ జరుగుతుంది, అదృష్టం లేని వాళ్ళకి రిఫండ్ అయితే వస్తుంది అనమాట. సో ఎన్ని వేల కోట్లు జనం అప్లై చేసినా కంపెనీ ఎంతైతే స్టార్టింగ్ అడిగిందో అంత డబ్బునే తీసుకుంటుంది. సెబీ ఎంతకైతే పర్మిషన్ ఇచ్చిందో అంత డబ్బే పబ్లిక్ నుండి వాళ్ళైతే తీసుకుంటారు. మళ్ళీ ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఉన్నాయి. ఏంటి? ఇదిగోండి ఫ్రెష్ ఇష్యూ, రెండోది ఆఫర్ ఫర్ సేల్. మనం చెప్తాం మేము
ఓనర్స్ వచ్చేసి 20 మంది అండి. XYZ లిమిటెడ్ కంపెనీలో ఓనర్స్ 20 మంది. మా అందరి పేరు మీద ఆల్రెడీ షేర్స్ ఉన్నాయి. ఇంటర్నల్గా మేమైతే ఇచ్చుకున్నాం, నీ వాటా ఇంతరా, అరే బాబు నీ వాటా ఇంతరా అని చెప్పి ఫ్రెండ్స్ మేమందరం ఎగ్జాంపుల్గా. సో మేము వాటాలు పనిచేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటికి 30% ఉండొచ్చు, ఒకటికి 50 ఉండొచ్చు, ఒకటికి జస్ట్ ఒక 10% ఉండొచ్చు. ఈ విధంగా ఉంటాయి కదా. సో వాళ్ళ వాటాకి తగ్గ షేర్లు వాళ్ళు ముందుగానే పంచుకుంటారనమాట. అర్థమైందండి? ఫేస్ వాల్యూ 1 రూపీ అని చెప్పి ఇంటర్నల్గా స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ అవ్వకన్నా ముందే వాళ్ళకంటూ షేర్స్ ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే మనది XYZ కంపెనీ కదా, XYZ లిమిటెడ్ కంపెనీ కదా, ఇంకా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వలేదు కదా, మనమే సరదాగా ఒక 1,00,000 షేర్లు క్రియేట్ చేసుకుందాం, 1,00,000 షేర్లు క్రియేట్ చేసుకుందాం. నీ వాటా 50% కాబట్టి ఈ 1,00,000 షేర్లలో 50,000 షేర్లు నీకురా. నీ వాటా 30% కాబట్టి ఈ 1,00,000 షేర్లలో 30,000 షేర్లు నీరా అని చెప్పి ముందుగానే పంచుకుంటారనమాట. ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో ఈ సమాచారమే DRHPలో మనం సెబీకి ఇస్తాం. అర్థమైందా? అంత ఇస్తాం, ఎవరికి ఎంత వాటా ఉందో కూడా ఇస్తాం అనమాట. సో అక్కడే ఉంది, మన పేరు మీద ఆల్రెడీ షేర్లు ఉన్నాయి కంపెనీలో, మనం ఓనర్స్. సో కంపెనీ IPOకి వెళ్తుందంటే మనకి బెనిఫిట్ ఉండాలి కదా. కష్టపడి కంపెనీని బిల్డ్ చేసాం, IPOకి ఎంటర్ అవుతుంది. సో మనకు కూడా పర్సనల్గా ఉంటే బాగుంటుంది కదా. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఓనర్సు ఆఫర్ ఫర్ సేల్ అని పెడతారు. ఆఫర్ ఫర్ సేల్. ఏం ఆఫరు? వాళ్ళకి ఎన్నైతే షేర్లు ఆల్రెడీ ఉన్నాయో వాటిని పబ్లిక్కి ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మేజర్ ఓనర్ని, 50% వాటా నాదే, నా దగ్గర 50,000 షేర్లు ఉన్నాయి. ఈ 50,000 షేర్లలో ఒక 25,000 షేర్లు పబ్లిక్ ఇచ్చేస్తాను నేను. అర్థమైందండి? IPO పేరు చెప్పుకొని నా వాటాలో 25,000 షేర్లు పబ్లిక్ ఇచ్చేస్తా. సో పబ్లిక్ IPO రూపంలో ఆ షేర్లే కొంటారు. సో నా జేబులోకి ప్రాఫిట్ అనేది వస్తుంది ఓనర్ కాబట్టి. అలా ఈ కంపెనీ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఈ కంపెనీ 858 కోట్లు తీసుకుంటుంది. ఈ 858 కోట్ల రూపాయల్లో 633 కోట్ల రూపాయలు దేనికి? ఆఫర్ ఫర్ సేల్కి. ఈ కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పాకెట్లోకి IPO పేరు చెప్పుకొని 633 కోట్లు వెళ్ళిపోతుంది. అర్థమైందా అండి? ఇదిగోండి ఎన్ని షేర్లు, అది కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఫ్రెష్ ఇష్యూ, ఫ్రెష్గా షేర్స్ని క్రియేట్ చేసి పబ్లిక్కి ఇస్తూ ఉన్నారు. పబ్లిక్ అంటే ఎవరు? నేను చెప్పాను కదా ఇందాక, XYZ కంపెనీ అంటే మంచి ఒపీనియన్ ఉందడికి. సో IPOలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉన్నాడు, అదృష్టం అంటే వాడికి వస్తుంది. సో వాడికి వచ్చే షేర్లు ఏంటి? ఇవే టోటల్ ఇష్యూయే, ఇన్ని షేర్ల రూపాయల్లో మళ్ళీ ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి ఇన్ని షేర్లు అనమాట. సో ఎంతైతే డబ్బు కలెక్ట్ అవుతుందో, ఫ్రెష్ ఇష్యూ పేరు చెప్పి ఎంతైతే డబ్బు కలెక్ట్ అవుతుందో ఆ డబ్బుని ఎక్స్పాన్షన్ కోసం వాడుతుంది ఆ కంపెనీ. అర్థమైందా అండి? ఇదిగోండి 858 కోట్ల రూపాయల్లో 633 కోట్లు వాళ్ళ పాకెట్స్లోకి వెళ్తుంది. రిమైనింగ్ డబ్బు 225 కోట్ల రూపాయలతో వాళ్ళైతే ఎక్స్పాండ్ చేస్తారు. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్లో చూసుకున్నట్లయితే చూద్దామండి, ఈ కంపెనీకి ఎంత కావాలి? 200 కోట్లు కావాలి. కానీ ఈ కంపెనీ IPO పేరు చెప్పి 500 కోట్లు తీసుకుంటుంది. ఈ 500 కోట్ల రూపాయల్లో ఇది ఫ్రెష్ ఇష్యూ. కంపెనీ డెవలప్మెంట్కి 200 కోట్లు యూజ్ చేస్తుంది. 300 కోట్లు వచ్చేసి ఓనర్స్ పాకెట్లోకి వెళ్తుందన్నమాట. ఈ విధంగా ఏదైనా కంపెనీ IPOలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. సో మనం దాన్ని చూసి డైరెక్ట్గా IPOలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఒక్కసారి IPO ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఇదిగోండి, లిస్టింగ్ డేట్ ఎంత? 21 వచ్చేసరికి ఆ కంపెనీ మంచిగా ఉందనుకోండి, డిమాండ్ అంతా బాగుందనుకోండి, ఎక్కువ ప్రైస్కి లిస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెబీ ఎంత ఉంది? 425 రూపాయలు ఇచ్చింది. సెబీ డిసైడ్ చేసింది ప్రైస్ని. సో కంపెనీకి మార్కెట్ డిమాండ్ అంతా బాగుందనుకోండి, ఎక్కువ మంది అప్లై చేస్తారనుకోండి, డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుందా? డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఈరోజు 21st రోజు ఎక్కువ ప్రైస్కి లిస్ట్ అవుతుంది. మేబీ 500, 600 ఈ విధంగా లిస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఎవరెవరైతే IPOలో ఇన్వెస్ట్మెంట్ చేశారో 425 రూపాయలకి కొన్నారండి ఒక షేరు, కానీ అది 600 రూపాయలకి లిస్ట్ అవుతే వాళ్ళకి ప్రాఫిటే, వెంటనే అమ్మేసుకుంటారు. సో ఈరోజు ఇది ప్రైమరీ మార్కెట్ నుండి సెకండరీ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది. మనం IPOలో డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, అది ప్రైమరీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు. ఎప్పుడైతే ఈ కంపెనీ లిస్ట్ అయిందో, ఈ డేట్ నాడు ఎప్పుడైతే లిస్ట్ అయిందో అప్పుడు ఈ కంపెనీ సెకండరీ మార్కెట్లోకి ఎంటర్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్. సో ఇది సెకండరీ మార్కెట్. అంటే ఇది ఎప్పుడు లిస్ట్ అయిందండి? ఇయర్ చూడండి 1999
సో ఎప్పుడో లిస్ట్ అయిపోయింది, ఇది ఐపీఓ కాదు, ఎప్పుడో లిస్ట్ అయిపోయింది కాబట్టి ఇది సెకండరీ మార్కెట్లో ఉన్నట్టు అనమాట. సెకండరీ మార్కెట్లో ఉంటే ఎవరైనా ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, అంతే కదా. సింపుల్గా పేటిఎం మనీ, గ్రో, లేకపోతే జిరోదా, అప్స్టాక్ ఈ యాప్స్ ఓపెన్ చేసి టాటా మోటార్స్ అని కొట్టగానే వచ్చేస్తుంది. సో మనమైతే డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. అదే ప్రైమరీ మార్కెట్ అనుకోండి, అంటే ఐపీఓ ఇప్పుడు పడితే అప్పుడు కొనడానికి ఉండదు, వాళ్ళు డేట్స్ ఇస్తారు, ఆ డేట్స్లోనే కొనాలి. వన్స్ ఆ కంపెనీ లిస్ట్ అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్గా సెకండరీ మార్కెట్లోకి వచ్చేస్తుంది అనమాట, అందుబాటులోకి వచ్చేస్తుంది. సో ఎవరు కావాలన్నా కొనుక్కోవచ్చు. అర్థమైందండి ప్రైమరీ సెకండరీ. సో ఈ ఐపీఓ ద్వారా ఈ డబ్బు వస్తుంది కదా, ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ చూసుకున్నట్లయితే 858 కోట్లు పబ్లిక్ నుండి తీసుకుంటూ ఉంది. వన్స్ ఈ కంపెనీ లిస్ట్ అయిపోయిన తర్వాత మీరు కొంటున్నట్లయితే ఆ డబ్బు ఆ కంపెనీకి వెళ్దు. ఎవరికి వెళ్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాటా మోటార్స్ షేర్ కొన్నారండి, గ్రో యాప్, పేటిఎం మనీ ఓపెన్ చేసి షేర్ కొన్నారు. ఆ డబ్బు ఎవరికి వెళ్తుంది? ఎవడైతే అమ్ముతున్నాడో వాడికి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ షేర్ని ఇప్పుడు కొన్నా, ఇప్పుడు 2009లో 27 రూపాయలకి కొన్నా, ఇప్పుడు అమ్ముతూ ఉన్నా 681 రూపాయకి అమ్ముతూ ఉన్నా. సో నేను కనుక సెల్ అని కొట్టగానే షేరు అమ్ముడైపోతుంది. అమ్ముడైనందుకు నాకు డబ్బు కావాలి కదా, ఆ డబ్బు ఎవరిస్తారు? ఎవడైతే కొత్తగా కొంటూ ఉన్నాడో, మార్కెట్లోకి వచ్చి ఎవడైతే ఈ షేర్ని కొత్తగా కొంటూ ఉన్నాడో వాడు ఖచ్చితంగా వాడి డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, ఆ డబ్బే నాకు వస్తుంది. అర్థమైందా అండి? వన్స్ ఇది లిస్ట్ అయిపోయిన తర్వాత మనం కనుక షేర్ కొంటున్నట్లయితే డబ్బు అన్నది ఈ కంపెనీకి వెళ్ళదు. ఈ కంపెనీకి ఆల్రెడీ ఎప్పుడు వెళ్ళిందండి? ఇదిగోండి ఎప్పుడు వెళ్ళింది, 1999లో వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు మీరు కొంటున్నట్లయితే ఈ డబ్బు అన్నది ఎవడైతే అమ్మాడో వాడికి వెళ్తుంది. అర్థమైందా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మారండి షేరు, మీరు షేర్ అమ్మారు, మీ షేర్ ఎవరికి వెళ్తుంది? ఎవడైతే కొంటున్నాడో వాడికి వెళ్తుంది. అర్థమైందా అండి? ఇలా వర్క్ అవుతూ ఉంటుంది. ఇంకా మెయిన్ థింగ్ స్టాక్ మార్కెట్. అండ్ ఇంకొక క్వశ్చన్, ఇది ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది? ఒకవేళ XYZ అనే కంపెనీ లిస్ట్ అయిపోయింది, ఐపీఓ డేట్ అయిపోయింది, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, డబ్బు వచ్చేసింది, ఎక్స్పెండ్ చేస్తున్నారు, అది లిస్ట్ అయిపోయింది. సో లిస్ట్ అయిపోయిన తర్వాత ఆ కంపెనీకి మంచిగా లాభాలు వస్తున్నట్లయితే ఆటోమేటిక్గా షేరు ధర పెరుగుతూ ఉంటుంది. ఆ కంపెనీ ఎక్స్పెండ్ చేసిన తర్వాత లాసెస్ వస్తూ ఉన్నాయి, అసలు లాసులు అనుకోండి, షేరు ధర తగ్గుతూ ఉంటుంది. అర్థమైందా అండి? ఆ కంపెనీ మీదే డిపెండ్. ఆ కంపెనీ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నట్లయితే షేర్ ధర పెరుగుతూ ఉంటుంది, సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోతే షేర్ ధర తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. సో షేర్ ధర ఆల్మోస్ట్ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మార్కెట్ డౌన్లో ఉంది. ఎందుకుంది? ఓన్లీ ఈ స్టాకే కాదు, ప్రతి కంపెనీ డౌన్లోనే ఉంది షేర్ ధర. ఎందుకంటే కండిషన్స్ బాగాలేదు, అమెరికా ప్రెసిడెంట్ మారడం, కండిషన్లు పెట్టడం, ఆ రూల్స్ ఈ రూల్స్ అని చెప్పి ఓ తెగ పడిపోతుంది. లాస్ట్ 1 మంత్గా చూద్దామా, ఇదిగోండి రెడ్లో ఉంది. లాస్ట్ 1 మంత్గా చూసుకున్నట్లయితే 93 రూపీస్ తగ్గింది ఈ షేర్ ధర. లాస్ట్ 6 మంత్స్గా చూసుకున్నట్లయితే 400, లాస్ట్ 1 ఇయర్గా చూసుకున్నట్లయితే 251. చెప్పాలంటే డౌన్ఫాల్లో ఉంది ఈ కంపెనీ. ముఖ్యంగా మిగతా కంపెనీస్ చూసుకున్నట్లయితే రీసెంట్ కండిషన్స్ వలన డౌన్ఫాల్ అవుతూ ఉందన్నమాట. ఇలాగ కంపెనీ యొక్క సిచ్యువేషన్ని బట్టి డౌన్ అవుతూ ఉంటుంది, అప్ అవుతుంటుంది. ఎవరైతే ఆ షేర్ని కొని హోల్డ్ చేసుకున్నారో, సో కంపెనీ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే వాళ్ళ షేర్ ధర పెరుగుతూ ఉంటుంది, వాళ్ళకి రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి, అమ్ముకుంటారు, ఎక్కువ ధరకి వాళ్ళైతే అమ్ముకుంటారు. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. క్లియర్? ఇప్పుడు మెయిన్ థింగ్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది మీకు. సో అసలు మార్కెట్ అంటే ఏంటి? వేర్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఎక్స్చేంజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంతే కదా, బయరు సెల్లరు ఇద్దరు కలిసి ఎప్పుడైతే గూడ్స్ని లేదా సర్వీసెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారో దాన్నే మార్కెట్ అంటాం. సో వాడు ఏం చేస్తాడు, ఎవడైతే అమ్ముతున్నాడో వాడు గూడ్స్ ఇస్తాడు మనకి, మనమేం ఇస్తాం? డబ్బు ఇస్తాం. ఇక్కడ గూడ్స్కి డబ్బు ఎక్స్చేంజ్ అవుతుంది, దాన్నే మార్కెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయల షాపు లేదా కూరగాయల మార్కెట్కి వెళ్తాం. సో మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కుంటాం, వాడు మనకి కూరగాయలు అమ్ముతున్నాడు, మనం వాడికి డబ్బు ఇస్తున్నాం. ఇక్కడ డబ్బు కూరగాయలు ఎక్స్చేంజ్ అవుతున్నాయి. అదే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్స్ ఎక్స్చేంజ్ అవడాన్ని స్టాక్ మార్కెట్ అంటాం. అంతే కదా, ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం అమ్ముతాం, అమ్మగానే దాన్ని వేరేవాడు కొనేస్తాడు వెంటనే. షేర్స్ని కొనుగోలు అమ్మకాలు జరిపే ప్రదేశాన్నే షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ అంటాం. అసలు షేర్ అంటే ఏంటి? పార్షియల్ ఓనర్షిప్ ఆఫ్ కంపెనీ. మనం కనుక ఏదైనా కంపెనీలో షేర్స్ కొంటున్నట్లయితే మనం కూడా పార్షియల్ ఓనరే. ఫర్ ఎగ్జాంపుల్ నేను టాటా మోటార్స్లో 100 షేర్స్ కొన్నా. సో టాటా మోటార్స్కి నేను కూడా చిన్న ఓనరే. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రతిరోజు మెయిల్స్ వస్తూ ఉంటాయి, ఈ కంపెనీ మీటింగ్ పెడుతుంది ఆన్లైన్లో మీటింగ్ పెడుతుంది నిర్ణయాలు తీసుకోవడానికి, మీరు కూడా జాయిన్ అవ్వండి అని చెప్పి లింక్ పంపిస్తారు. ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో అటెండ్ అవుతే ఆ లింక్ నాకు వస్తుంది. ఎందుకు వస్తుంది? నేను ఆ కంపెనీలో షేర్స్ కొన్నా, నేను కూడా వన్ ఆఫ్ ది ఓనరే కాబట్టి నాకు కూడా లింక్ వస్తుంది అనమాట. అర్థమైందా? అంతే కదా, ఆ కంపెనీ లాభాలతో దూసుకెళ్ళిపోతుంది అనుకోండి, మీరు షేర్ ధర పెరుగుతూ ఉంటుంది, మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దాని ధర పెరుగుతూ ఉంటుంది, మీకు కూడా లాభాలు వస్తూ ఉంటాయి.
అండ్ కొన్ని కంపెనీస్ ఉంటాయి డివిడెండ్ని మనకి ఇస్తూ ఉంటాయి. అంటే ఏంటి డివిడెండ్ అంటే ఏంటి? కంపెనీకి బాగా లాభం వచ్చిందండి, ఆ లాభంలో కాస్త పార్ట్ని మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది ఆ కంపెనీ. ఒకవేళ మీకు కనుక షేర్స్ ఉంటాయి, అర్థమైందండి? అలా మీకు డబ్బు వస్తూ ఉంటుంది అండ్ షేర్ ధర కూడా పెరుగుతూ ఉంటుంది కంపెనీ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నట్లయితే. అదే కదా, మీకు డౌట్ వచ్చే ఉంటుంది, షేరుకి స్టాక్కి తేడా ఏంటి? సింపుల్ అండి. ఒక కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొదటిసారి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారండి. ఒకేసారి మీరు ఏంటంటే టాటా మోటార్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. టాటా మోటార్స్లో 10 షేర్స్ కొన్నారు. సో ఒకే కంపెనీలో షేర్స్ ఉంటే వాటిని షేర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకున్నట్లయితే నా దగ్గర షేర్స్ లేవు, స్టాక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక కంపెనీ యొక్క షేర్సే కాదు, చాలా కంపెనీస్ యొక్క షేర్స్ నా దగ్గర ఉన్నాయి. సో వాటన్నిటినీ కలిపి, చాలా కంపెనీస్ యొక్క షేర్స్ని కలిపి స్టాక్స్ అంటాం. అర్థమైందా అండి? అర్థమైందా? అర్థం కలదా? ఒకసారి చెప్తాను. మీ దగ్గర ఒకే కంపెనీకి సంబంధించిన షేర్స్ ఉన్నాయి. సో ఆ బంచ్ని షేర్స్ అంటాం. ఒకే కంపెనీలో షేర్స్ కాకుండా చాలా కంపెనీస్ యొక్క షేర్స్ మీ దగ్గర ఉన్నాయి. సో అన్ని షేర్స్ని కలిపి స్టాక్స్ అంటాం. సో స్టాక్స్ని అమ్ముతూ కొంటూ ఉంటారు కాబట్టి ఆ ప్రదేశాన్నే స్టాక్ మార్కెట్ అంటాం. క్లియర్? అర్థమైందా? అండ్ అదేవిధంగా రోజు వింటూనే ఉంటాం నిఫ్టీ సెన్సెక్స్ అని చెప్పి. న్యూస్లో చెప్తూ ఉంటారు, నిఫ్టీ ఇన్ని పాయింట్లు పెరిగింది, సెన్సెక్స్ ఇన్ని పాయింట్లు తగ్గింది అని చెప్తుంటారు. సో వీటి గురించి మాట్లాడుకునే ముందు మీకు ఎన్ఎస్సి బిఎస్సి గురించి తెలియాలి. ఏంటి ఎన్ఎస్సి బిఎస్సియా అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అదేవిధంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ప్రజెంట్ ముంబై, ఇంతకుముందు బాంబే. సో అదే కంటిన్యూ అవుతుందన్నమాట. అర్థమైందా? అసలు స్టాక్ ఎక్స్చేంజ్లు ఎందుకు? మనం ఇలా షేర్ని కొనగానే ఆ షేరు మన డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్లోకి యాడ్ అయిపోతుంది. మనం అమ్మగానే వెంటనే ఆ డబ్బు మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. మిడిల్లో ఒక ట్రేడ్ జరుగుతుంది. ఎవరు చూసుకుంటున్నారు ఇవన్నీ? ఎవరంటే ఎన్ఎస్సి బిఎస్సి. ఎన్ఎస్సిలో చూసుకున్నట్లయితే ఆల్రెడీ 2379 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. అదేవిధంగా బిఎస్సిలో చూసుకున్నట్లయితే ఇది పాతది కాబట్టి ఎక్కువ కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి. ఎంత? 5505 కంపెనీలు. అర్థమైందండి? మీకు ఇంకా ప్రాక్టికల్గా చెప్పాలంటే మీరు ఏ ఐపీఓ చూసుకున్నా కూడా అది ఎక్కడ లిస్ట్ అవుతుందో క్లియర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ చూసుకుంటే ఇదిగోండి, లిస్టింగ్ ఎట్ ఎన్ఎస్సి బిఎస్సి. ఎన్ఎస్సిలో బిఎస్సిలో రెండిటిలోని ఇదైతే లిస్ట్ అవుతుంది. ఇలా కొన్ని కంపెనీలు మాత్రమే స్పెసిఫిక్గా దీంట్లో లిస్ట్ అవుతుంటాయి. సో రెండిటిలోని కలిపి చూసుకున్నట్లయితే 6000 కంటే ఎక్కువ. అర్థమైందండి? ఎందుకంటే చాలా కంపెనీలు రెండిటిలోని కలిపి లిస్ట్ అవుతుంటాయి మోస్ట్లీ. అందుకనే టోటల్గా రెండిటిలోని కలిపి 600 కంటే ఎక్కువ కంపెనీలు ప్రెజెంట్ అయితే లిస్ట్ అయి ఉన్నాయి. క్లియర్? అండ్ ఇప్పుడు నిఫ్టీ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి? ఇవి రెండు ఇండికేటర్స్, సూచికలు. ఇప్పుడు ఎన్ఎస్సిలో 2379 కంపెనీలు ఉన్నాయి. ఈ అన్ని కంపెనీలు ఎలా రాణిస్తున్నాయో ఎవరు చెప్తారు? చెప్పడానికి ఒక ఇండికేటర్ కావాలి కదా, సూచిక కావాలి. సో అందుకనే ఎన్ఎస్సికి సూచిక నిఫ్టీ. అదేవిధంగా ఈ 5505 కంపెనీలు ఎలా రాణిస్తున్నాయో చెప్పేదే సెన్సెక్స్. ఈ బిఎస్సికి ఇండికేటరే సెన్సెక్స్. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా ఓపెన్ చేసి చూపిస్తా. సో నిఫ్టీ పాయింట్స్ చూసుకున్నట్లయితే, ఇది పాయింట్స్, రూపీస్ కాదు. నిఫ్టీ ప్రెజెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే 22,932 పాయింట్లు. సో ఈరోజు ఎన్ని పాయింట్స్ తగ్గిందండి? 12.40 పాయింట్లు తగ్గింది. ఎందుకంటే ప్రెజెంట్ స్టాక్ మార్కెట్ బాగాలేదు. లాస్ట్ 5 డేస్గా చూసుకున్నట్లయితే 91 పాయింట్లు, లాస్ట్ 1 మంత్గా చూసుకున్నట్లయితే 411 పాయింట్లు, లాస్ట్ 6 మంత్స్గా చూసుకున్నట్లయితే 1600 పాయింట్లు, లాస్ట్ 5 ఇయర్స్గా చూసుకున్నట్లయితే లాస్ట్ 5 ఇయర్స్లో పెరిగింది, లాస్ట్ 1 ఇయర్గా చూసుకున్నట్లయితే పెరిగింది. కానీ ఈ 1 ఇయర్ నుండే సిచ్యువేషన్ అంతగా బాగాలేదన్నమాట. సో ఇక్కడ నిఫ్టీ 50 అని ఉంది. ఏంటి నిఫ్టీ 50యా? నిఫ్టీ అంటే చెప్పారు సూచికని. 50 ఏంటి? ఎన్ఎస్సిలో చూసుకున్నట్లయితే 2000 కంటే ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి. సో అన్ని కంపెనీస్ని చూడరు, ఓన్లీ టాప్ 50 కంపెనీస్ని మాత్రమే చూస్తారు. అవి మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నట్లయితే మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 50. అర్థమైందా? ఇవి మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నట్లయితే ఈ ఇండెక్స్, ఈ నిఫ్టీ ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉంటుంది. ఈ టాప్ 50 కంపెనీస్ మంచిగా పర్ఫార్మెన్స్ చేయకపోతే ఇది తగ్గుతూ ఉంటుందన్నమాట. మీకు కావాలంటే నిఫ్టీ 50 కంపెనీస్ ఏమున్నాయో మీకైతే చూపిస్తాం మార్కెట్ క్యాప్ పరంగా. అర్థమైందా అండి? ఇవ్వండి కంపెనీస్. అర్థమైందా? రిలయన్స్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, ఇలా 50 కంపెనీలు మీరైతే చూడొచ్చు. ఇవి మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే నిఫ్టీ పెరుగుతుంటుంది, ఇవి మంచిగా పర్ఫార్మెన్స్ చేయకపోతే నిఫ్టీ తగ్గుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా సెన్సెక్స్కి చూసుకున్నట్లయితే 30. అర్థమైందా? సెన్సెక్స్ 30
పాయింట్స్ చూసుకున్నట్లయితే ఈరోజు 75,939, ఫ్యూచర్లో 1 lakh టచ్ అయినా పెద్దగా మనమైతే షాక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. అదేంటి స్టాక్ మార్కెట్ డౌన్లో ఉంది కదా, మీరేంటి ఇలా అంటున్నారు? చూడండి బాస్, ఇంతకు ముందు ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో సెన్సెక్స్ 1986లో 590 పాయింట్లు, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 75,939 పాయింట్లు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పుడు కంప్లీట్గా డౌన్ అయింది. కరోనా వచ్చినప్పుడు ఇదిగోండి, కరోనా వచ్చినప్పుడు కంప్లీట్గా డౌన్ అయింది. అలాగే అనుకున్నారు, అయిపోయి అయిపోయింది, ఇంకా సినిమా లేదు స్టాక్ మార్కెట్కి అనుకున్నారు. అప్పట్లో 31,000. సో కరోనాకు ముందు చూసుకున్నట్లయితే 40,000. ఒకేసారి అటు ఇటుగా చూసుకున్నట్లయితే 10,000 పాయింట్లు తగ్గిపోయింది, 29,000 కూడా వెళ్ళిపోయింది. ఇంకా అయిపోయింది సినిమా అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది? ఇదిగోండి మళ్ళీ పీక్లోకి వెళ్ళింది. సో ఎంతకి వెళ్ళింది పీక్లోకి అండి? 80,000 ప్లస్లోకి వెళ్ళింది అనమాట. మళ్ళీ ఇప్పుడు డౌన్ అయింది, అలాగే మళ్ళీ పెరుగుతుంది. సో దాని గురించి మనం అంతగా షాక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో సెన్సెక్స్ 30లో ఏమేమి కంపెనీస్ ఉన్నాయో మీరైతే ఇక్కడ చూడొచ్చు. లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఇదిగోండి. ఇవన్నీ సెన్సెక్స్లో ఉన్న టాప్ 30 కంపెనీస్. అర్థమైందండి? ఇలా మీరైతే చూసుకోవచ్చు. ఇలా నిఫ్టీ సెన్సెక్స్ అన్నది అప్ అవుతూ ఉంటుంది, గ్రో అవుతూ ఉంటుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీకు అర్థమైంది కదా కంటెంట్? నేను ఏం చెప్పాలనుకున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఒక్కసారి లిస్ట్ అయిపోయిన తర్వాత ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి షేర్ ధర పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. అందుకనే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందే మంచి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. అర్థమైందండి? అండ్ అదేవిధంగా ఓతకి ఇన్వెస్ట్మెంట్లే కాదు, ముందు మనం నేర్చుకుందాం, స్కిల్స్ నేర్చుకుందాం. సో మనకి స్కిల్స్ అన్నీ వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ అనుకున్న తర్వాత అప్పుడు ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయండి. ఫస్ట్ మన మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ముఖ్యంగా బిగినర్స్, మీకు చెప్తున్నా, మీరు బిగినర్స్ కాబట్టి ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లోనే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఇదంతా వద్దు. మీరు బిగినర్స్ కాబట్టి ఫస్ట్ మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి. ప్రెజెంట్ ఏఐ వస్తుంది కదా, సో ఏఐ గురించి కొంచెం ట్రైనింగ్లు, కోర్సులు అవి నేర్చుకొని మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకొని ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయండి. అర్థమైందండి? సో ఈ వీడియో మీరు కనుక ఇక్కడ వరకు చూస్తున్నట్లయితే మీకు బాగా అర్థమైందని చెప్పి నేనైతే భావిస్తున్నా. ఇంతవరకు చూస్తే దయచేసి కామెంట్లో లాస్ట్ వరకు చూసాం, బాగుంటే బాగుంది, బాగోలేదనుకోండి బాగోలేదని చెప్పి దయచేసి కామెంట్లో పెట్టండి. మీకోసం చూస్తుంటా, అంటే పెద్ద వీడియో కదా, ఇంతవరకు చూసారలేదు నాకు తెలియాలి కదా. నాకు తెలిస్తేనే మళ్ళీ మీరు అడగకపోయినా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అదంటే ఏంటి, ఇదంటే ఏంటి, మీకోసం ఎన్నో వీడియోస్ రాబోతున్నాయండి. సో దయచేసి నన్ను మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకోసం నేను ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటా. క్లియర్? ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లింక్, ఆ ట్రైనింగ్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. సో ఇంకా బేసిక్స్గా కాకుండా ఇంకా అడ్వాన్స్గా చెప్పమన్నా నేను చెప్తా. జస్ట్ టైంని చూసి నేను ఆపేస్తూ ఉన్నా ఎక్కడితో. ఒకవేళ మీరు చేయమంటే ఇంకా అడ్వాన్స్ కోర్సులు కూడా నేనైతే చేస్తాను. కోర్సులు అంటే ఈ వీడియోస్ నేనైతే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.